నమస్తే పీపుల్. చపాతీ అంటే అందరికీ ఇష్టమే. అదే ఇంకా మంచి సైడ్ డిష్ ఉంటే ఒక 2 చపాతీస్ ఎక్స్‌ట్రానే తింటారు. అదే ఇలాంటి టొమాటో గొజ్జు కూర చేసుకుంటే మాత్రం ఎవ్వరికీ మిగలకుండా తింటారు. అంత టేస్టీగా ఉంటది. ఇది మా అమ్మ రెసిపీ. నేను మా అమ్మ నుంచే నేర్చుకున్నాను. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటది. అండ్ ఈజీగా కూడా చేసేసుకునేయొచ్చనమాట. నేను మీకు వీడియోలో చూపించినట్టు మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే డెఫినైట్‌లీ నచ్చేస్తది మీకైతే. మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు చపాతీకి. సో, నేనెలా అయితే మీకు చూపిచ్చానో ఐటెమ్స్ అన్నీ పేస్ట్ చేసి పెట్టుకోవాలో అలా పెట్టేసుకోండి. ఇంగ్రీడియెంట్స్ మీకు పేస్ట్‌కి కావాల్సినవన్నీ డిస్‌ప్లేలో ఇచ్చేస్తాను. ఫస్ట్ పాన్ పెట్టుకొని అందులోకి తడకకు కావాల్సిన పోపంతా యాడ్ చేసేసుకొనేసేయండి. ఆ తర్వాత కొద్దిగా గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. అండ్ బాగా చాప్ చేసుకున్న ఒక 3-4 ఆనియన్స్ పాటు యాడ్ చేసుకొని అది కొంచెం గోల్డెన్ కలర్ లుక్ టర్న్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత గ్రీన్ పీస్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఆప్షనల్. బట్ టొమాటోస్ మాత్రం ఒక 8-10 ఖచ్చితంగా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా కుక్ చేయండి. లిడ్ క్లోజ్ చేసి ఒక 5-10 మినిట్స్ పాటు కుక్ చేయండి. ఆ తర్వాత దీనికి మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసి స్లర్రీలాగా యాడ్ చేసేసుకొని ఈ టొమాటో పేస్ట్‌లోకేసేసుకోండి. కొంచెం సిమ్‌లోనే కుక్ చేయండి. ఎందుకంటే మనం గ్రౌండ్ నట్ యాడ్ చేసుంటాం కాబట్టి ఈజీగా కింద అంటుకునేస్తది. కాబట్టి సిమ్‌లో కుక్ చేసుకోండి. రాను రాను అది కొంచెం థిక్ అవుతూ వస్తదనమాట. దీనికేమి టామరిన్ ఎయాల్సిన అవసరం ఉండదు. తగినంత సాల్ట్, ఉప్పు యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకొనేస్తే కొరియాండర్‌తో సరిపోతదండి. టేస్ట్ అమేజింగ్ ఉంటది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫాలో చేయండి.